శాఖ మంత్రి, అప్పుల శాఖ మంత్రి కాదు, అబద్ధాల కేశవ్ కాదు, అతను పయ్యావుల కేశవ్ అని చెప్పని మీకు నమ్మకం కలిగితే మీరే ఆ లెక్కలు రాసిస్తే ఈ 2 ఏళ్లలో మీరు చేసింది, మీ ప్రభుత్వం చేసింది 1,05,000 కోట్లే అని చెప్పి మీరు రాసి సంతకం పెట్టి ముద్రేసి స్టాంప్ వేసి ఇచ్చే ధైర్యం మీకుందా? ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉందా మీకని అడుగుతున్నా. ఇవ్వగలరా? మీరు ఇంకో 1 వారం రోజులు టైం ఇస్తాం. మీరు ఇవ్వగలిగితే ఆయన పయ్యావులు కేశవ్, మీరు 1 వారం లోపు ఇవ్వలేకపోతే కనుక ఫైనాన్స్ సెక్రటరీ గారు మిమ్మల్ని ఇవ్వకపోతే అర్జెంటుగా మీ మంత్రి ఛాంబర్ బయట పయ్యావుల కేశవ్ తీసేసి అబద్ధాల కేశవ్ అని బోర్డు పెట్టండి, అసత్యాల కేశవ్ అని చెప్పని బోర్డు పెట్టమని చెప్పని మీకు సూచన చేస్తున్నా, హితవు పలుకుతున్నా. అట్లీస్ట్ మీరు ఐఏఎస్ ప్రజలకి నిజాయితీతో కూడిన ఐఏఎస్ రైతును అని చెప్పని ప్రజలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఆయన మాట్లాడతాడు. బడ్జెట్లో కూడా ఆయన ఎవరెవరైతే తప్పుడు కౌన్సిల్లో ఇచ్చారు తప్పుడు లెక్కలు వాళ్ళందరి మీద కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, అయ్యా ఐఏఎస్ అధికారులారా, కౌన్సిల్కి అసెంబ్లీకి ఎవరెవరైతే ఈ అప్పులు ఆర్థిక లెక్కల్ని తప్పుడు రాతలు రాసి మీరు అప్పచెప్పారో మీ అందరి మీద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి